వియత్నాం విహారయాత్ర తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. వియత్నాం బోటు బోల్తా ఘటనలో 15 మంది భారతీయ పర్యాటకులు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో ఏపీకి చెందిన పలువురు మృతి చెందారు. మచిలీపట్నంకు చెందిన ప్రముఖ వ్యాపారి కిషోర్ భార్య జయలక్ష్మి మరణించారు. కిషోర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక కడప జిల్లాకు చెందిన మరో డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్ ఈ ప్రమాదంలో మరణించారు. వియత్నాం ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అధికారులు వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, వియత్నాంలో జరిగిన బోట్ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉన్నతాధికారులందరూ కూడా అలర్ట్ కావటమే కాకుండా మంత్రి నారా లోకేష్, అదేవిధంగా హోంమంత్రి పొంగల్పూడి అనిత అధికారులందరితో కూడా మాట్లాడారు. ఈ బోటు ప్రమాదానికి సంబంధించి ఏపీ భవన్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి లోకేష్ వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా అక్కడ వియత్నాంలో ఉన్న భారత ఎంబసీ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. బోటు ప్రమాదానికి చెందిన వారు ప్రాణాపాయంలో చిక్కున్నారన్న సమాచారంపై లోకేష్ కి అధికారులు వివరాలు అందించారు. ఇప్పటికే మచిలీపట్నానికి చెందిన ఒక మహిళ మరణించడం, ఆమె భర్తకు కూడా పరిస్థితి సీరియస్ గా ఉండటం, అదేవిధంగా కడప జిల్లాకు చెందిన శ్రీధర్ కూడా మరణించినట్టు వార్తలు రావడంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అక్కడున్న అధికారులతో ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ అధికారులు, ఏపీలో సీఎం పేషి అధికారులు కూడా సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. బోటు ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు అధికారులు టచ్ లో ఉండాలని, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధితులకు అక్కడ సహాయం ఏ విధంగా అందించాలనే అంశంపై కూడా తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి లోకేష్ ఆదేశించారు. ఇప్పటికే వియత్నాంలో ఉన్న భారత రాయబార కార్యాలయం కూడా ట్వీట్ చేసింది. అందులో ఉండే హెల్ప్ లైన్ నంబర్లకు కూడా ఫోన్ చేయాలి. ఎవరైనా సరే ఈ టూర్ కి విహారయాత్రకు వెళ్లిన వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఈ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేస్తే వెంటనే తగిన సమాచారం ఇస్తాము అని కూడా అక్కడ ఎంబసీ ప్రకటించింది. ఇక బోటు ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఆరా తీశారు. అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను కూడా హోంమంత్రి తెలుసుకున్నారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని కూడా విపత్తుల నిర్వహణ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రమాదంలో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇతర భారతీయుల వివరాలను కూడా ఇప్పటికే భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. బాధితుల క్షేమంపై ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందించాలని, ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులకు కూడా వారి క్షేమ సమాచారం ఇవ్వటమే కాకుండా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా అక్కడి నుంచి తెలుసుకొని ఇక్కడ ఉండే కుటుంబ సభ్యులకు కూడా మీరే ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పి కూడా విపత్తుల నిర్వహణ కార్యాలయం అధికారులను హోంమంత్రి అనిత ఆదేశించారు. అవసరమైతే ఏపీ ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాము అని కూడా మంత్రి హామీ ఇవ్వటమే కాకుండా బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా కూడా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర విదేశాంగ శాఖతో సమన్వయం కొనసాగిస్తూ రెస్క్యూ ఆపరేషన్ల పురోగతిని కూడా నిరంతరం తెలుసుకోవాలని కూడా మంత్రి అనిత సూచించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారంతా కూడా సురక్షితంగా బయటపడాలి అని కూడా మంత్రి అనిత ఆకాంక్షించారు. కొద్దిసేపటి క్రితమే ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో ఉండే అంబేద్కర్ కళాభవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దేశీయ అధికారులు వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ఏపీకి సంబంధించిన ఇరువురు మరణించడం, ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉండటం, మిగతా వారి యోగక్షేమాలకు సంబంధించి పూర్తి వివరాలు అందించారు. ఎప్పటికప్పుడు పేషీ అధికారులతో పాటు ఢిల్లీలో ఉండే ఏపీ భవన్ అధికారులు, విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు కూడా వియత్నాంలో ఉన్న భారత ఎంబసీ కార్యాలయంతో టచ్ లో ఉండాలని, సమాచారాన్ని వెంటనే తెలియజేయడంతో పాటు అక్కడికి వెళ్లిన ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళ బంధువులకు, ఇక్కడ ఉండే బంధువులకు కూడా ఎప్పటికప్పుడు యోగక్షేమాలు అందించాలి అని కూడా చెప్పారు. వాళ్ళు ఎంతో ఆతృతగా ఉంటారు. విపత్తు సమయంలో ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా వారికి అండగా ఉండాలి అని చెప్పి సీఎం సూచించారు. స్థానికంగా ఉండే అధికారులు వాళ్ళ ఇళ్లకు వెళ్లి వాళ్ళకు మనోధైర్యం చెప్పడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని, ఎప్పటికప్పుడు బాధితుల యోగక్షేమాలకు సంబంధించిన సమాచారం కూడా మీకు అందిస్తాము అని స్థానికంగా ఉండే అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి వెళ్లి వారి కుటుంబాలకు భరోసా, మనోధైర్యం కల్పించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.